అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఆర్డీటీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. కార్పొరేట్ స్థాయిలో పైసా ఖర్చు లేకుండా ప్రజలకు చికిత్సలు అందిస్తోంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులకు వైద్యం అందిస్తూ ప్రాణాలు కాపాడుతోంది. ఖరీదైన ఆపరేషన్లను సైతం ఉచితంగా చేస్తూ ఆర్డీటీ గొప్ప మనసును చాటుకుంటుంది. చూస్తున్నాం ఇక్కడ ఈరోజు మనం ఆర్డీటీ ఆసుపత్రిలో చిన్నారులు, ఇది ప్రధానంగా పీడియాట్రిక్ చిన్న పిల్లల వార్డు. చాలా మంది పేదలు ఇక్కడ వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. చాలా చిన్నారులు ఉన్నారు. ఇక్కడే అడ్మిషన్స్ లో ఉంటూ వారి యొక్క వైద్య సేవలు పొందుతున్నారు. ఎలాంటి వైద్యం అందుతుంది. అంతేకాకుండా ప్రతి చిన్నారితో ఒక తల్లి ఇక్కడ ఉంటూ వారికి వైద్య సేవలు పొందేటువంటి విధంగా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేసాం, ఒక తల్లితో మాట్లాడేటువంటి. అమ్మా, ఇక్కడ మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎలా ఉంది వైద్య సేవలు? ఎలా ఉంది సార్? మాది కదిరి దగ్గర ఓడిసి సార్. ఇక్కడ మేము 15వ తేదీ అడ్మిట్ అయినాం సార్. న్యూమోనియా ఉందన్నారు సార్. అంటే తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందన్నారు. జాయిన్ కావాలమ్మా అన్నారు. సరే సార్ జాయిన్ అవుతామన్నారు. బెడ్లు ఖాళీ లేవన్నారు సార్. మళ్ళీ మాకు అట్లా అడ్జస్ట్ చేసి మాకు బెడ్ ఇచ్చినారు సార్. చాలా ఎగపోసుకుంటున్నాడు సార్ ఇతను బాబు. ఇప్పుడైతే పర్వాలేదు సార్. 3 days అయింది వచ్చి. మేము టైం టు టైం గ్యాస్ పెడుతున్నారు, టైం మందులు వేస్తున్నారు సార్. బాగుంది సార్. ఏమన్నా ఖర్చు అవుతుందమ్మా మీకు ఇంత? అంటే కదిరి అంటే దాదాపుగా ఇక్కడికి రావడానికి మీకు ఒక 50-60 కిలోమీటర్ల పైన అవుతుందా? ఎట్లా ఏమన్నా ఖర్చు అవుతుందా? ఎట్లా ఉంది వైద్యం? వైద్యం బాగుంది సార్. మాకైతే ఏమి 1 రూపాయి కూడా తీసుకోలేదు సార్. మందులకు గానీ, బెడ్ ఫీజు గానీ, ఇక్కడ ఆయాలకు గానీ, ఎవరికి సిస్టర్లకు గానీ, ఎవరికి గానీ 1 రూపాయి కూడా ఖర్చు కాలేదు సార్. మాకు ఎవరు అడిగిన వాళ్ళు కూడా లేరు సార్. జనరల్ గా కదిరి అంటేనే చాలా కరువు ప్రాంతము, చాలా ఇతర ప్రాంతాలకు పని కోసం కూడా వలసలు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. కదిరిలో కూడా ఆసుపత్రులు ఉన్నాయి. మీకు కదిరి ప్రాంతం అంటున్నారు. కదిరి దగ్గర ఆసుపత్రి ఉన్నప్పటికీ ఇక్కడికి ఆర్డీటీకి ఆసుపత్రికి ఎందుకు వచ్చారు సార్? ఇక్కడ బాగా చూస్తారు, నమ్మకం సార్ మాకు ఆర్డీటీ అంటేనే. ఇక్కడ చాలా సార్లు వచ్చిపోయినాం సార్. మేము ఇక్కడే సార్ ప్రతిసారి చూపించుకుంది ఇక్కడ సార్. పిల్లలకి 2 పిల్లలు సార్. నాకు 2 పిల్లలకి ఇక్కడ చూపించుకుంటున్నాం సార్. ఎందుకంటే నమ్మకం సార్ మాకు. ఆర్డీటీ బాగా చూస్తుందని నమ్మకం సార్. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు మరో ఒక తండ్రిని కూడా మాట్లాడేటువంటి ఎక్కడ మీరేంది, మీ పేరేంటి, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా వైద్యం ఉంది? వైద్యం బాగుంది సార్. ఆర్డీటీ అంటేనే మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము ఇక్కడ సీకేపల్లి మండలం ముగలాయపల్లి ఇంకా వచ్చినాము. అబ్బాయి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సీరియస్ కండిషన్ లోనే ఉన్నాడు. 4 days ఇంకా అబ్బాయి క్యూర్ అయ్యి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మాకు ఆర్డీటీ అంటే మంచి నమ్మకం ఉంది. వైద్యం కోసము లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్డీటీలో అందిస్తున్నటువంటి సేవల పైన మీరు ఏమంటారు? సార్, ఆర్డీటీ అంటే దేవునితో సమానంగా మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆర్డీటీ లేదంటే చుట్టుపక్కల పేద ప్రజలకి చాలా కష్టం అవుతుంది సార్. చాలా అంటే చాలా ఆర్డీటీ అవసరం ఉంది మాకు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి కానీ, అనంతపురనే కాదు, చుట్టుపక్కల పేద ప్రజలందరికీ ఆర్డీటీ మంచి సేవ చేస్తుంది సార్. ఇలాంటి సేవలు అందించేటువంటి ఆర్డీటీ సంస్థ ఈరోజు ఇబ్బందుల్లో ఉంది, చిక్కుల్లో ఉంది. ఆర్డీటీ సంస్థకు రావాల్సినటువంటి నిధులు నిలిపివేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నిర్ణయం పైన మీరు ఏమంటారు? ఇప్పటికే చాలా ఒకవైపు వైద్య సేవలు అందిస్తుంది, మరోవైపు చిన్నారులకు అదే విధంగానే వారందరికి కూడా ఉచిత విద్యను అందించేటువంటి సదుపాయాలు కల్పిస్తుంది. మరోవైపు పేదలకు గృహ నిర్మాణాలు చేపట్టింది. ఇంత పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నటువంటి సంస్థ ఈరోజు చిక్కుల్లో ఉంది. మరి మీరు ఏమంటారు? కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఏం అప్పీల్ చేస్తారు? దయచేసి రెన్యువల్ చేసి కంటిన్యూ చేస్తే, ఆర్డీటీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంకా ఎంతో మంది పేద ప్రజలకి ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఏమవుతుందంటే ఆర్డీటీ పేద ప్రజలకే కాదు, స్కూల్ పిల్లలకి, తర్వాత పేషెంట్స్కి, చాలా మందికి ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. అనాథలకు కానీ, పేద ప్రజలకు కానీ చాలా అవకాశాలు ఉన్నాయి. మంచి చేస్తున్నారు ఆర్డీటీ. మరి ఇంతటి ఆర్డీటీ సంస్థకు ఇబ్బందులు ఎదురైతే ప్రజలకు వచ్చేటువంటి చిక్కులు ఎలా ఉంటాయండి? చాలా ఉన్నాయి సార్. చిక్కులు అంటే ట్రీట్మెంట్ హాస్పిటల్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు. పేద ప్రజలకి కొన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ఆర్డీటీ సంస్థ ద్వారా. వాళ్ళకి కూడా చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది సార్. చాలా వరకు ఈ విధంగా ఆర్డీటీ సంస్థకు చిక్కులు రావడము, లేకపోతే ఆ సంస్థకు రావాల్సినటువంటి నిధులు ఒక్కసారిగా ఆగిపోతే పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు, రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి
వైద్య సేవలు ఇతర ప్రాంతాల్లో పొందాలంటే ఇబ్బందులు కూడా ఎదురవుతాయనేటువంటి విధంగా వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఏంటి ఈ పరిస్థితి? హాయ్ సార్, నా పేరు రాజా. నేను మదనపల్లి నుంచి వచ్చాను, అన్నమయ్య డిస్టిక్. యాక్చువల్గా 2023లో మా బాబు ఇక్కడే డెలివరీ అయ్యాడు అనమాట. ఫస్ట్ మేము మదనపల్లిలో చూపించుకునే వాళ్ళం. మదనపల్లిలో చూపించుకునేటప్పుడు 9th monthలో ఉమ్ము నీరు లేదు, నార్మల్ డెలివరీ అవ్వదు, బేబీకి చాలా డేంజరస్ జోన్లో ఉంది అనేసి అంటే మేము వాళ్ళ మాట వినకుండా జస్ట్ కమర్షియల్గా యాక్ట్ చేస్తారు. అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కమర్షియల్గా యాక్ట్ చేసినారు. సర్జరీ చేస్తే ఒక 1 lakh దాకా వస్తుంది, నార్మల్ చేస్తే ఏమొస్తుంది అని కమర్షియల్గా బిహేవ్ చేశారు. నేను రిపోర్ట్స్ అన్ని వెరిఫై చేసుకున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, ఆర్డిటీకి వచ్చాను. ఆర్డిటీకి వస్తే నాకు విత్ ఇన్ 1 weekలో నార్మల్ డెలివరీ అయింది. ఈవెన్ వెన్ షీ ఈజ్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్ నార్మల్ డెలివరీ అయింది. అప్పటి నుంచి మేము ఇక్కడికే వస్తున్నాం అనమాట. దానికి ముందర 2020 మా ఫాదరు చాలా అంటే కరోనాతో చాలా ఇబ్బంది పడుతూ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నయం చేసుకొని వెళ్ళినాం అనమాట. తర్వాత మా బ్రదరు ఇక్కడే సేవ్ అయ్యాడు. ఇది ఈ విధంగా నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, ఈ నెలకు 15 లక్షల రూపాయలు డ్రా చేస్తాను, అయినప్పటికీ నేను ఒక నమ్మకంతో అనంతపురం లాంటి కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డిటి సంస్థకి ఎందుకు వచ్చా అంటే, నా చిన్నారి బై బర్త్ నుంచి ఇక్కడే ఉన్నాను. నేను గతంలో ఈవెన్ డెలివరీ సందర్భంలో కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు, పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ప్రయత్నం చేసినప్పటికీ నార్మల్ డెలివరీ చేయడానికి అవకాశమే లేదు అనేటువంటి విధంగా భయపెట్టినటువంటి సందర్భంలో నేను ఆర్డిటి ఆసుపత్రికి వచ్చాను. ఆ రోజు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెరీ నార్మల్ డెలివరీ చేశారు మా బాబుకి అనేటువంటి విధంగా కూడా రాజా అనేటువంటి మదనపల్లి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా చెప్తున్నాడంటే ఎంత నమ్మకం అనేటువంటిది ఆసుపత్రి పైన ఉంది. అంతేకాదు, నేను దీనికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి కూడా, ప్రధానమంత్రికి లేఖ రాశాను. అంతేకాకుండా అమిత్ షా కూడా ట్వీట్ చేశాను. ఈ ట్వీట్ పైన ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారనేటువంటి అభిప్రాయం, నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆర్డిటి లాంటి సంస్థను పోగొట్టుకుంటే ఇక మనము చాలా దురదృష్టవంతులం అనేటువంటి విధంగా కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.